అల్లు అర్జున్ గారు నటించిన సినిమా పూర్తిగా ఆగిపోయింది. పవన్ కళ్యాణ్ గారికి అల్లు అర్జున్ గారికి వచ్చిన విభేదాల వల్ల ఆ సినిమా అనేది పూర్తిగా ఆగిపోయింది అని వస్తున్న రూమర్స్ అనేవి అవి అంత రూమర్స్ మాత్రమే. ఎవడండి నాకు తెలియగలుగుతున్నా? ఏ నిర్మాత అయినా 100 కోట్ల రూపాయల బడ్జెట్ అనేది ఆ సినిమాకి పెట్టి ఆఫ్ చేసుకుంటారా? మన జేబుల నుంచి 100 రూపాయలు పోతేనే మనం 100 సార్లు ఆలోచిస్తూ ఉంటాం కదా. 100 కోట్ల రూపాయల బడ్జెట్, ఎన్ని 100 కోట్లు అనేది ఐడియా లేదు, కానీ అసలు సినిమా చెయ్యాలి అంటే అందులో అది అన్ని భాషలలో తీస్తున్న సినిమా, అది పాన్ ఇండియా సినిమా. ఆ సినిమా ఆగిపోయింది. పవన్ కళ్యాణ్ గారికి అల్లు అర్జున్ గారికి వచ్చిన విభేదాల వల్ల నిర్మాతకి అల్లు అర్జున్ గారికి గొడవయ్యి ఆ సినిమా రిలీజ్ అయితే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అనేది ఆ సినిమాని ట్రోల్స్ చేస్తారు. అలాగే సినిమా మీద నెగటివ్ ప్రచారం అనేది చేస్తారు. చేయటం వల్ల సినిమా అనేది జనాలకి మంచిగున్న నెగటివ్ ప్రచారం చేయటం వల్ల ఆ సినిమా అనేది నెగటివ్ రివ్యూ ఇవ్వటం వల్ల ఆ సినిమా అనేది ఫ్లాప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అల్లు అర్జున్ గారు పుష్ప 2 నిర్మాత ఇద్దరు గొడవ పెట్టుకున్నారు అని ఒక రూమర్స్ వస్తుంది. అదేవిధంగా అల్లు అర్జున్ గారు సుకుమార్ గారు విభేదాలు వచ్చినాయి. ఆ విభేదాలు రావటం వల్ల అల్లు అర్జున్ గారు ఆ సినిమా నుంచి తప్పుకున్నారు, లేకపోతే సినిమా ఆగిపోయింది. నానా రకాల రూమర్స్ అనేవి యూట్యూబ్లో కానీ, అట్లాగే ఫేస్బుక్లో కానీ, ట్విట్టర్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ వీడియోలు పెట్టి 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 చావదొబ్బుతున్నారు. వాస్తవంగా అయితే కొన్ని 100 కోట్ల రూపాయలు పెట్టిన సినిమా అనేది ఎవ్వరు కూడా ఆఫ్ చేయరు. ఎందుకంటే నిర్మాత నిండా మునిగిపోతారు. అసలు వాస్తవంగా చెప్పాలంటే అవన్నీ వాస్తవాలు కాదు. అంటే ఒకటి మాత్రం వాస్తవం, ఆగస్టులో వస్తుందన్న సినిమా ఆగస్టులో కాకుండా డిసెంబర్ 6వ తారీఖున వస్తుందన్నమాట మాత్రం వాస్తవమే. సినిమా ప్రస్తుతానికి ఆగింది. ఎందుకంటే ఆ సినిమా అనేది చాలా వరకు పూర్తయిపోయింది. అల్లు అర్జున్ గారు తీసే యాక్షన్ సీన్లు మొత్తం దగ్గర దగ్గర పూర్తయిపోయినాయి. ఏదో అరాకొర షూటింగ్ అయితే మాత్రం ఉంది. ఆయనతో పాటు చేసే కొన్ని సన్నివేశాలు అయితే ఉన్నాయి, కానీ వేరే యాక్టర్స్ ఆ సినిమాలో నటిస్తున్న కొంతమందితో చేసే కొన్ని సీన్లు అయితే ఉన్నాయి. ఆ సినిమాకి పూర్తిగా అయితే ఇంక అవ్వలేదు. కాబట్టి అతను దగ్గర అల్లు అర్జున్ గారు తీసే అతను యాక్షన్ చేసే సీన్లు మొత్తం అయిపోయినాయి. ఇంచుమించు కొన్ని అయితే ఉన్నాయి. కాబట్టి ప్రస్తుతానికి వాళ్ళు ఏంటంటే ట్రిప్ వేస్తున్నారన్నమాట. ఇది మన అల్లు అర్జున్ గారి ఫ్యామిలీతోనే అతను సుకుమార్ గారు కొద్దిగా విశ్రాంతి అనేది తీసుకుంటున్నారే, కానీ సినిమా అనేది పూర్తిగా ఆఫ్ చేయరు, ఆఫ్ చేయలేదు కూడా. డిసెంబర్ 6వ తారీఖున సినిమా అనేది రిలీజ్ కాబోతుంది. ఇది మాత్రం పక్కా. వచ్చే రూమర్సు, వచ్చే కొన్ని యూట్యూబ్లో వచ్చే వీడియోస్ మాత్రం నమ్మకండి. అసంటి వీడియోస్ అనేది నమ్మాల్సిన అవసరం లేదు. ఎందుకంటున్నానంటే ఎవరైనా కానీ మంచి చెప్పే మాట ఎవరు కూడా వినరు. ఎవరైతే ఇట్లాంటి రూమర్స్ అనేది సృష్టిస్తూ ఉంటారో వాళ్ళ మాట మాత్రమే ముందాలంటారన్నమాట. కాబట్టి ఇసంటి మాటలు నమ్మాల్సిన అవసరం లేదు. అతి కొద్ది రోజులల్లే, నాకు తెలిసినంత వరకు ఇంకో కొన్ని వారాల తర్వాత ఆ సినిమా అనేది మళ్ళీ షూటింగ్ స్టార్ట్ అవబోతుంది. స్టార్ట్ అయిన తర్వాత డిసెంబర్ 6వ తారీఖున మాత్రం పక్కా రిలీజ్కి మాత్రం ఉంటుంది. ఈ మధ్య రిలీజ్ అయిన పుష్ప 2 2 పాటలేమో రిలీజ్ చేసినట్టుంది. దాన్ని చూసారా? కోట్లలో వెళ్ళిపోయింది. తమిళంలో, హిందీలో, తెలుగులో, కన్నడంలో ఇలా ఎన్ని భాషలు అయితే ఉన్నాయో అన్ని భాషలలో కూడా రిలీజ్ చేసిన ఆ పాటలు హిట్ అయిపోయినాయి. కాబట్టి ఆ సినిమా మాత్రం పాన్ ఇండియా సినిమా ఒక లెవెల్లో మాత్రం ఉంటుంది. అందరూ అంటే బన్నీ ఫ్యాన్స్ ఎవరు కూడా నిరాశ పడాల్సిన అవసరం లేదు. బన్నీ మాత్రం డిసెంబర్ 2024లోనే ఆయన సినిమా వస్తుంది. దీనికి కంగారు పడాల్సిన అవసరం లేదు. అన్ని కోట్లు పెట్టేసేసి తీసిన ఆయన సినిమా అనేది ఒకవేళ ఆగిందనుకోండి, నిర్మాతకి ఎంత లాసు? కొన్ని కోట్ల రూపాయలు లాసే కదా. కాబట్టి అసలు సినిమా ఆగదు. వచ్చే మొత్తం కూడా రూమర్సే. మొన్న నేను ఒకసారి ఇలాగే యూట్యూబ్ చూస్తూ ఉంటే ఎవరో చెప్తున్నారు సినిమా ఆగిపోయింది, ఆయన గడ్డం తీసేశారు, గడ్డం తీసేసేసి
ఆ పెట్టే బేడ దొరుకుని ఏదో అమెరికా ఇటు పోయారు అన్నట్టుగా ఒక వీడియోలో చూసాను అన్నమాట. ఆయన గడ్డం తీస్తే ఆయనకి ఎందుకు? ఇప్పుడు కొన్ని రోజుల పాటు అనేది షూటింగ్ అనేది ఆఫ్ చేసుకున్నారు కాబట్టి మళ్ళీ షూటింగ్ స్టార్ట్ చేసేలోపు ఆయన మళ్ళీ గడ్డం పెంచేస్తారు. ఏంటంటే ఇన్ని సంవత్సరాలు దగ్గర దగ్గర పుష్ప 1 నుంచి కూడా పుష్ప 2 దగ్గర ఇంతవరకు కూడా ఆయన గడ్డం తీయలేదు, కటింగ్ అనేది కూడా చేపించుకోలేదు. సరే మరీ ఎదిగినప్పుడు దాన్ని ఒక లెవెల్లో చేపించుకుంటూ ఉంటారు ఏమో కానీ అంత గడ్డం తీసినంత మాత్రాన సినిమా ఆగిపోయిందనేసి సినిమా మీద బాగా రూమర్స్ అనేది చేస్తున్నారు. ఇది ఎట్లాంటి రూమర్స్కి కూడా తావు లేకుండా ఆ సినిమా అనేది మళ్ళీ అంటే ఇంకో కొద్దిగా షూటింగే ఉన్నట్టుంది. ఆ షూటింగ్ కూడా పూర్తి చేసుకొని డిసెంబర్ 6వ తారీఖున మాత్రం థియేటర్లో దుబ్బ రేగిపోయింది ఆ సినిమా. పక్కా పుష్ప ఏ విధంగా అయితే హిట్ అయిందో అంతకన్నా ఎక్కువ కలెక్షన్లతోని ముందాలకు వస్తుంది. ఇప్పుడు చూశారు కదా మన తెలుగు సినిమాలు 1000 కోట్లు దాటిపోతున్నాయి. సినిమా అనేది కానీ మంచిగా బ్లాక్ బస్టర్ హిట్ కానీ అయిందంటే 1000 కోట్లు దాటిపోతున్నాయి. ఈ సినిమా కూడా అంతే కలెక్షన్లు అనేది రాబడుతుందని చెప్పేసి నమ్మకం అయితే ఉంది. పక్కా ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ మాత్రం అవుతుంది. దీంట్లో కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎవరికి ఎటువంటి గొడవలు అయితే లేవు. ఈ గొడవలు అనేది ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారికి బన్నీ గారికి ఏదో విభేదాలు ఉన్నాయి. అప్పుడు ఏదో జరిగిపోతే దగ్గర దగ్గర నెల పైగా అయిపోతుంది, 2 నెలలు అవుతుంది అది జరిగి. ఇప్పటిదాకా కూడా దాని గురించి వీడియోలు చేస్తూ వాళ్ళిద్దరి మధ్యలో ఏదో పెద్ద గొడవ ఉందన్నట్టుగా సృష్టించి జనాల్ని కన్ఫ్యూజ్ చేసేస్తున్నారు. అల్లు అర్జున్ గారికి సుకుమార్ గారికి కూడా విభేదాలు వచ్చినాయి. మీరెందుకు ఆ రోజున పవన్ కళ్యాణ్ ఎలక్షన్ల టైంలలో మీరెందుకు మీ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళారు? ఆ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళడం వల్ల మీకు బాగా ఈ సినిమా మీద బాగా మన సినిమా మీద బాగా దెబ్బపడ్డది, మీరు ఎందుకు వెళ్ళారని చెప్పేసి బన్నీ గారిని సుకుమార్ అనటం, లేదా సుకుమార్ మీద బన్నీ గారు రివర్స్ అవ్వటం, ఇట్లాంటివన్నీ కూడా రూమర్స్ మాత్రమే. సినిమాకి దానికి ఎటువంటి సంబంధం అయితే లేదు. జరిగిపోయిన దాని గురించి దాని గురించే వీడియోలు చేస్తూ ఆ సినిమాకి ఇంకా హైప్ తెప్పిస్తున్నారు. అప్పుడెప్పుడో ఒక రెండు పాటలేమో రిలీజ్ అయినాయి అనుకుంటా, కానీ అవి సూపర్ హిట్ అయిపోయినాయి. కానీ ఇంకా ఆ సినిమా గురించి ఈ విధంగా చేస్తూ మాట్లాడుతూ జనాలలో ఒక రకమైన హైప్ అనేది సృష్టిస్తున్నారు. కాబట్టి ఎంతగానో మాట్లాడినా ఆ సినిమాకి లాభమే కానీ నష్టం అయితే లేదు. కాబట్టి ఇకనైనా ఆ సినిమా గురించి మన తెలుగుల సినిమా, మన వాళ్ళ సినిమా, మన తెలుగు సినిమాలు ఇప్పుడు 1000 కోట్లు దాటిపోయి 1200 కోట్ల రూపాయలు కూడా కలెక్షన్ చేస్తున్నాయి. అప్పుడెప్పుడో బాహుబలి సినిమా అనేది 2000 కోట్ల రూపాయలు కలెక్షన్ చేసిందని చెప్పి విన్నాం. బాహుబలి 2 మన తెలుగు వాళ్ళ సినిమా కాబట్టి కోలీవుడ్ కూడా మన వైపే చూస్తుంది. మన కథలను చూసి, మన హీరోలను చూసి మన దగ్గరకు వచ్చి వాళ్ళు మన సినిమాలో కూడా వాళ్ళు యాక్టింగ్ చేస్తున్నారు. కాబట్టి బాలీవుడ్ ఇసంటి సమయంలో మన సినిమాని మనమే తక్కువ చేసుకొని, మన హీరోలను మనమే తక్కువ చేసుకొని, మన వాళ్ళ గురించి మనమే చెడ్డగా చెప్పుకోవటం వల్ల మనకైతే ఎటువంటి లాభం లేదు. కాబట్టి ఇక నుంచైనా కానీ ఇట్లాంటి రూమర్స్ అనేది మీరు మానేసి మన తెలుగు సినిమాలకు సపోర్ట్ ఇద్దాం. మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియో కోసం ఎదురు చూడండి. నమస్తే.